హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్యస్ బయాలజీ హబ్. మన లాస్ట్ వీడియోలో పీటీఎల్ గురించి అలాగే లీఫ్ బేస్ గురించి చూసాం కదా. అండ్ ఈ సెషన్లో మనం కాంపౌండ్ లీఫ్ గురించి చూద్దాం. సో కాంపౌండ్ లీఫ్ యొక్క మెయిన్ డెఫినేషన్ ఏంటి, దాని యొక్క అరేంజ్మెంట్ అనేది సింపుల్ లీఫ్ కి కాంపౌండ్ లీఫ్ కి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ లీఫ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కర్రీ లీఫ్. సో కర్రీ లీఫ్ సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే మొరయా కొనిగి. సో కర్రీ లీఫ్ అని ఎందుకు మనం కామన్ గా పిలుస్తున్నాం అంటే దీన్ని ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ కర్రీస్ లో మనం యూస్ చేస్తాం కాబట్టి దీన్ని కామన్ గా కర్రీ లీఫ్ అని అంటాం అనమాట. సో ఒకసారి మీరు చూడండి దీని యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంది అని. సో సింపుల్ లీఫ్ వచ్చేటప్పటికి మనకి లీఫ్ లామినా మొత్తం సింగిల్ గా కనిపిస్తుంది. బట్ వన్ ఇట్ కమ్స్ టు కాంపౌండ్ లీఫ్ మనకి ఇండివిజువల్ గా లీఫ్ లెట్స్ కనిపిస్తున్నాయి, గమనించారా? సో ఈ లీఫ్ లెట్స్ అనేవి దేనికి అటాచ్ అవుతున్నాయి అంటే మనకి సింపుల్ లీఫ్ లో మిడ్ రిబ్ కి అటాచ్ అవుతాయి అనమాట. బట్ వన్ కమ్స్ టు కాంపౌండ్ లీఫ్ ది యొక్క లీఫ్ లెట్స్ అనేవి మిడిల్ ఉన్న పార్ట్ కి, దట్ మీన్స్ రాకీస్ కి అటాచ్ అవుతున్నాయి. సో కాంపౌండ్ లీఫ్ లో ఉన్న మిడ్ రిబ్ ని మనం ఏమంటామంటే రాకీస్ అని అంటాం అనమాట. సో ఈ టర్మ్స్ అనేది ఇంపార్టెంట్, అవి గుర్తుపెట్టుకోండి. సో కాంపౌండ్ లీఫ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం మెయిన్ గా నేమ్ కూడా తీసుకోవచ్చు, అలాగే కర్రీ లీఫ్ తీసుకోవచ్చు, రోజ్ కూడా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ లీఫ్ కి. ఓకేనా? అలాగే దీని యొక్క అరేంజ్మెంట్ ఒక స్టెమ్ కి, మనకి స్టెమ్ పార్ట్ కి అలాగే బ్రాంచెస్ కి ఈ లీఫ్ యొక్క అరేంజ్మెంట్ అలా ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని కూడా మనకి ప్లాంట్స్ అనేవి డివైడ్ అవుతున్నాయి. దట్ మీన్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ లీఫ్ ఇన్ స్టెమ్ బ్రాంచెస్ ఇస్ కాల్డ్ మనం ఫిల్లోటాక్సీ అంటాము. ఓకేనా? దాన్ని మన అప్కమింగ్ సెషన్స్ లో మనం నేర్చుకుందాము. అలాగే మన లాస్ట్ వీడియోలో ఇంకొక టర్మ్ నేర్చుకున్నాం, దట్ ఈస్ వెనేషన్, అంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్. సో వెయిన్స్ ఒక లీఫ్ కి ఒక లీఫ్ కి వెయిన్స్ అనేవి వెబ్ లాగా అరేంజ్ అవుతున్నాయి. ఆ వెయిన్స్ మనకి ఫుడ్ మెటీరియల్స్ ని, వాటర్ ని పాస్ చేస్తున్నాయి ఓవరాల్ లీఫ్ లామినాకి అని చెప్పాను కదా. సో ఆ యొక్క వెయిన్స్ అరేంజ్మెంట్ అనేది కూడా చాలా ప్లాంట్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో మన అప్కమింగ్ సెషన్స్ లో లీఫ్ వెనేషన్ ఎలా ఉంటుంది, సో టైప్స్ ఆఫ్ లీవ్స్ లో దాని యొక్క అరేంజ్మెంట్, స్టెమ్ మీద లీఫ్ అనేది ఆల్టర్నేట్ గా అరేంజ్ అవుతుంది, ఆపోజిట్ గా అరేంజ్ అవుతుంది. సో ఆ యొక్క అరేంజ్మెంట్ ని మనం ఫిలోటాక్సీ అన్నాం కదా, ఆ టైప్ లో ఎలా ఉంటాయి అనేది మనం కంప్లీట్ గా ఇన్ డీటెయిల్ గా మన అప్కమింగ్ సెషన్స్ లో నేర్చుకుందాం. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ శ్రావ్యస్ బయాలజీ హబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.